బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంగా తొలగించి పరిశుద్ధతనిచ్చావు పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంగా తొలగించి పరిశుద్ధతనిచ్చావు నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా 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 ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు శాపమునంతా తొలగించి పరిశుద్ధతనిచ్చావు పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయ్యావు శాపమునంతా తొలగించి పరిశుద్ధతనిచ్చావు నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది నీదు బలియాగమే నన్ను బ్రతికించినది నీ సిలువ యాగమే నన్ను రక్షించినది బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యోని కార్యక్రమంలో కొన్ని నిమిషాలు ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఆరాధించాడు?
మనందరికీ తెలిసిన 1-2 లేఖన భాగాలను జ్ఞాపకం చేస్తారు. కొన్ని భాగములను మనకి బాగా తెలిసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటుంటే కొంత అవగాహన కలుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంటుందని 4 మాటలకు కనబడతాయి. మనము బలహీనులమైనప్పుడు అనే ఒక మాట కనబడుతుంది. మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు అనే ఒక మాట కనబడుతుంది. మనము పాపులమై ఉన్నప్పుడు అనే ఒక మాట కనబడుతుంది. మనము శత్రువులమై, ఇంకా అర్థమవుతున్న 4 మాటలు కనబడుతుంది. 1 మనము బలహీనులమై ఉండగా, 2 మనం భక్తిహీనులమై ఉండగా, 3 మనము పాపులమై ఉండగా, 4 మనము శత్రువులమై ఉండగా. దిస్ ఈజ్ అవర్ పొజిషన్. మీకు అర్థమైందా? ప్రభువుని ఎరగకముందు, యేసయ్య మనల్ని దర్శించకముందు మన స్థితి, మన పొజిషన్ అది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధించాలో 3 లేఖన వచనాలు జ్ఞాపకం చేస్తారు. మీ అందరికీ బాగా తెలిసిన వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను రాసిన మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు తన కుమారుని పంపెను. బాగా అర్థం చేసుకుందాం. ఇందులో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం ఎవరమంట? బలహీనుడు. మనం ఎవరమంట? భక్తిహీనుడు. మనం ఎవరమంట? పాపులను. మనం ఎవరమంట? ఎవరి శత్రువు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ వాస్ అవర్ పొజిషన్. అయితే ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను మొదటిగా ప్రేమించిన వాడు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసు. ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ మీకు అర్థం అవడానికి చిన్న తేడా చెప్తాను. ఇప్పుడు తప్పు చేసింది నేను స్పర్జన్ పక్షాన్ని అనుకోండి. నా తప్పు నేను గ్రహించిన తర్వాత ఏం చేయాలి? పరిగెత్తుకుంటా వెళ్ళి స్పర్జన్ దగ్గర అయ్యా తప్పైంది నన్ను క్షమించాను. అవునా కదా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. బలహీనులు ఎవరివి? మనం. భక్తిహీనులు ఎవరివి? మనం. పాపులు ఎవరివి? మనం. శత్రువులు ఎవరివి? మనం. ఇప్పుడు మొదటిగా ప్రేమించాల్సింది ఎవరు? మనమే. దిస్ ఈజ్ మై పొజిషన్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని మొదట మనం దేవుని ఎడల ప్రేమ చూపించాలి. కానీ ఈరోజు మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, మన స్థితి మంచిది కాకపోయినా, మన స్థితి చాలా చెడ్డది అయినా, ఏమండి మన స్థితి దేవునికి ఇష్టమైంది లేకపోయినా, మొదట ఆయన మనలను గ్రహించాలి. మన తప్పును గ్రహించి ప్రభువా అని కేక వేయక ముందే ఆయనే మనలను మొదటిగా మన స్థితిగతిని గ్రహించి ఎవరి హీ లవ్డ్ us. ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే ఏదో ఒక కారణం కావాలి కదా. మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఒక అమ్మాయి కాలేజీలో అబ్బాయిని ప్రేమించాలనుకోండి, ఏం కావాలి? వాడు మంచి బైక్ వేసుకుని 4 సార్లు అటు ఇటు రోజు కొడతా తిరగాలి, కొంచెం జుట్టు ఎగరేస్తే తిరగాలి. సో దీని అంతా చూసిన ఆడపిల్లలు ఏం చేస్తున్నప్పుడు ఇది సూపర్ అనుకుంటుంది, ప్రేమలో పడతారు కదా. ఆడపిల్లలు కూడా అంతే. ఆడపిల్లలు కొంచెం నైస్గా 2-3 రకాల డ్రెస్సులు వేసుకుంటూ కొంచెం ఫ్యాషన్గా, కొంచెం ఒక వారం రోజులు లైవ్లీగా కనపడ్డారు. ఇంకో బంకులు ఏం చేస్తారు? ప్రేమ పడిపోతారు. అంటే ఒక కారణం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించడంలో ఏ కారణం? ఎవరికి? మనమే ప్రేమించాలి. ఎందుకంటే మన జీవితం చాలా అగ్లీగా ఉంది, చాలా మురిగ్గా ఉంది, చాలా పనికిమాలిన స్థితిలో ఉంది, స్థాయిలో ఉంది. వీ షుడ్ గో దేర్. అదే మనం తప్పిపోయిన కుమారుడు దగ్గర కూడా అర్థం చేసుకోవాల్సింది. తండ్రే వాడు ఇంకా దూరముగా ఉండగా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆయన మీద కనికరపడి అని మాత్రం మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అంటే,
మన స్థితిగతిని బట్టి మనమే ప్రభు దగ్గరికి ముందుకు వెళ్ళాల్సింది పోయి, మనం వెళ్ళక ముందే హీ సా అవర్ పొజిషన్. అయ్యో, ఎక్కడ నశిస్తారా, ఎక్కడ నరకానికి వెళ్తారా, ఎక్కడ దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారా అని ఆ స్థితి మన మీదకి రాకముందే ఆయనే మనలను ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. రెండవది చూపిస్తాను, మీ అందరికి బాగా తెలిసిన మాటలే నేను మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన 5వ అధ్యాయం 8 వచ్చిన అనుకుంటా. రోమిలికి రాసిన 5వ అధ్యాయం 8 వచ్చిన. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఏంటంట, క్రీస్తు మన కొరకు మొదటిదేమో he first loved us. రెండవది he died for us. ఆయన మొదట మనల్ని ప్రేమించడమే కాదు, ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మొదటి స్థితి చాలా భయంకరంగా ఉంది, ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవ విషయంలోకి వచ్చేసరికి మన మొదటి స్థితిని బట్టి ఆయన మన కొరకు ఏం చేశాడంట, మరణించాడు. He died for us. ఎందుకంటే మనం యోహాను సువార్తలో 2-3 సార్లు చదువుతాం, మన జనమంతయు నశింపకుండా ఉండాలంటే మన ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవుట ఉపయుక్తము అన్న మాటని యోహాను సువార్తలో 3 times అనుకుంటే కనబడుతుంది. అంటే ఈ స్థితిలో నశిస్తున్న మనం రక్షించబడాలంటే, మనం బ్రతకాలంటే మన కొరకు ఎవరో ప్రాణం పెట్టాలి. అంటే ఇలా చెప్తాను, మీకు అర్థమవుతాను. నేను బెడ్రీడన్ అయిపోయాను, డాక్టర్ గారు అన్నారు ఈ అబ్బాయి బ్రతకాలంటే మీ సంఘంలో ఎవరో ఒక రక్తం ఇవ్వాలి. నేను బ్రతకాలంటే ఇప్పుడు ఎవరు కావాలి, రక్తం కావాలి. సో ఎవరో ఒక రక్తం ఇస్తేనే నేను బ్రతుకుతాను. అదే రీతిగా పిల్లరా, నశిస్తున్న మనము ఆ నాశన స్థితి నుండి బ్రతికించబడాలంటే ఒకరు మన కొరకు చనిపోవాలి. ఎవరు చనిపోతారు? నిన్ను కన్నా తల్లిదండ్రులు కూడా నీ కొరకు చావంటే డబ్బు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు, కానీ అప్పులు చేయమంటే అప్పులు చేస్తారు, కానీ వారి ప్రాణాన్ని ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు చాలా క్లియర్గా రాస్తాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మన వెంకను పాపులమయుడుగా క్రీస్తు యేసు మన కొరకు ప్రభు చనిపోయిన కొరక మన కొరకు He died for us. ఏమండి, ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఈజ్ ఇటర్నల్, ఆయన నిత్యుడు. అందుకేనంటాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి, నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకే అధికారం ఉంది, మీరెవరు నన్ను చెప్పలేరని చాలా క్లియర్గా చెప్పాడు. కానీ ప్రియులారా, మన నశిస్తున్న స్థితి నుండి మనల్ని రక్షించడానికి He died for us. రెండవ అర్థమైంది కదా, రెండవది ప్రభు ఎందుకు ఆరాధించాలి. చివరి మాట 3వ చూపిస్తాను. గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడాలి. గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడాలి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నెంబర్ 3 మొదటిదేమో He first loved us. ఆయన మొదట మనలను ప్రేమించాడు. రెండోదేమో He died for us. ఆయన మన కొరకు చనిపోయాడు. మూడోది He redeemed us. ఆయన మనల్ని ఏం చేశారంట, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. ఎందుకంటే దైవ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనకు అడ్డు ఏముందంట, ధర్మశాస్త్ర సంబంధమైన ఏమండి శాపం అడ్డుగా ఉంది. ఈ శాపం అడ్డుగా ఉంటే ఈ శాపాన్ని తొలగించడానికి, ఎందుకంటే చాలా క్లియర్గా రాశాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకును కలిగి. అంటే ఆశీర్వాదం మనకు రావాలి. అన్యజనులు అంటే యూదులు కానివారు, యూదేతరులు.
యూదులకు ఉంది ఆ ఆశీర్వాదం, ఎవరికి లేదు ఏంటి? అన్యులకు లేదు. అన్యమైన మనకును ఆశీర్వాదం కలిగడానికి మనం ఆల్రెడీ ఏమయ్యామంటే ధర్మశాస్త్రం యొక్క శాపం కింద ఉన్నాం. అయితే ఆ శాపం నుండి మనల్ని విమోచించిన వాడు మన ప్రభు అయిన యేసు. మనల్ని విమోచించడానికి మ్రాను మీద శాపగ్రస్తమైన మరణాన్ని పొందినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం లేకపోతే మనం శాపం నుండి మనకి విమోచన. సో అర్థమైంది. మళ్ళీ జ్ఞాపకం చేసేదా మన పొజిషన్ ఏంటి? మనం బలహీనులు, మనం భక్తిహీనులు, మనం పాపులు, మనం శత్రువులు. అయితే ఉదయకాలంలో పిల్లగా ఈ స్థితిలో ఉన్న నేను నన్ను మొదట ప్రేమించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్థితిలో ఉన్న నీ కొరకు నా కొరకు ఎవరి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు. ఈ స్థితిలో ఉన్న మనలను ఏమండి, ఈ స్థితి మనలను శాపంలోనికి నడిపిస్తే, శాపగ్రస్తులైన మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడానికి మన కొరకు శాపగ్రస్తులై శిలువ మరణాన్ని పొంది మనలను విమోచించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఉదయకాల ప్రభువుని మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఎవరి జీవితాంతం మనం తలంచుకున్నా ఆయన మన కొరకు చేసిన కార్యాలు ఇన్ని అని చెప్పలేదు. వీ కెనాట్ కౌంట్. అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, కౌంట్లెస్ బ్లెస్సింగ్స్. కౌంట్లెస్ బ్లెస్సింగ్స్, లెక్కించలేని దీవెనలతో మన జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. ఎవ్రీ మినిట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ us. మనం పాడింది కదా, ఈ క్షణమందు నేను బ్రతికున్నానంటే కేవలం అది నీ కృపయేనయ్యా. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఆయన కృప లేకపోతే మనం బ్రతికేయట్లేదు. అందుకే ఉదయకాల మనల్ని మొదటిగా ప్రేమించిన ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, మనల్ని శాపం నుండి విడిపించిన ప్రభువు 10 నిమిషాలు మోకరించి ప్రభువుని ఆరాధించాలి. 10 నిమిషాలు మోకరించి ప్రభువుని ఆరాధించాలి. ఈ క్షణము నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణమున వెన్నంటి నడచినావు, కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. పాపము నందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు, శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు. పాపమునందు ఉన్నప్పుడు నాకై బలి అయినావు, శాపమునంత తొలగించి పరిశుద్ధతనిచ్చావు. నీదు బలి యాగమే నన్ను బ్రతికించినది, నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. నీదు బలి యాగమే నన్ను బ్రతికించినది, నీ సిలువ యాగమే నన్ను రక్షించినది. బ్రతుకంతా నీ కొరకే ఇలా జీవింతులయా,
బ్రతుకంతా నీ కొరకే ఇక జీవింతునయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం ఈ కృపయే. వికాసంలో నిజంగా ఈరోజు నేను బ్రతుకున్నాను. బలహీనునైనా నేను, భక్తిహీనునైనా నేను, పాపినైనా నేను, శత్రువునైనా నేను ఎప్పుడో నా మీదకి దేవుని ఉగ్రత రావాల్సి వచ్చింది. అది ఏమి కలగకుండా ఈరోజు వరకు ప్రభు సన్నిధిలో, ప్రభు సహవాసంలో బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృప అన్నది నీకు అర్థమైంది. ఎందుకంటే ఆయన చూపిన ప్రేమ, ఆయన మన కొరకు మరణించిన విధానం, ఆయన మనల్ని శాపం నుండి విమోచించిన విధానం, వీటిని బట్టి నేను ప్రభు సన్నిధిలో బ్రతుకున్నాను. ప్రభు మన కొరకు చేసిన కార్యాలను బట్టి నేను ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలని ఆశ కలిగిన వారు ఈ సమయాన్ని మీకు ఇస్తుండగా గమనించి వాక్యానుసారంగా క్లుప్తంగా ప్రభుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాం. విలువను చెల్లించి కడ తెచ్చినావా, నన్ను విడిపించిన నా విమోచక. విలువను చెల్లించి కడ తెచ్చినావా, శిరమును వంచి కరములు జోడించి, శిరమును వంచి కరములు జోడించి సేవించేద నిన్ను యేసు ప్రభు, సేవించేద నిన్ను యేసు ప్రభు. యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు, యోగ్యుడవు, యోగ్యుడవు యేసు ప్రభు, నీవే యోగ్యుడవు. అవునా, ఈ ఉదయకాల సమయంలో సమస్త మహిమకు, ఘనతకు, ఆరాధనకు యోగ్యుడు ఒక్కడివి. ఎందుకంటే నేను బలహీనుడనైనప్పుడు, నేను భక్తిహీనుడనైనప్పుడు, నేను పాపినై ఉన్నప్పుడు, నేను శత్రువునై ఉన్నప్పుడు నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరయ్యా. నీవే మొదటిగా నన్ను ప్రేమించిన వారు. అయ్యా, నీ ప్రేమ లేకపోతే నా బ్రతికేమై ఉండేది. అందుకే ఉదయకాలంలో నీవు చూపిన ప్రేమను బట్టి నేనేం చేస్తానయ్యా. అంతేకాదు, నా స్థితిగతిని బట్టి ఒకరి మరణం నా కొరకు అవసరమైనప్పుడు, నా కొరకు మరణించటానికి పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి నీ ప్రాణాన్ని నా కొరకు బలిగా అర్పించిన దేవుడు నీవు కదా. ఏమిస్తే నేను నాకు తీర్చుకుంటాను. నా స్థితిగతిని బట్టి నేను శపించబడి దేవుని ఉగ్రతకు పాత్రునైనప్పుడు, అయా నా స్థితి నిత్య నరకాగ్నిలో నశిస్తుందని నీవు నన్ను ప్రేమించి నీ ప్రాణం పెట్టి నన్ను విమోచించిన దేవుడు, శాపం నుండి నన్ను విమోచించిన దేవుడు. నీవు నన్ను విమోచించకపోతే సార్వత్రిక క్రైస్తవ సంఘములో తేజోవాసులైన పరిశుద్ధులతో ఈ సహవాసం కలిగేది కాదు ప్రభువా. ఏమిస్తే నువ్వు నాకు తీర్చుకుంటాను. అందుకని నేను కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘములో పాలిభాగస్తున్నాయి. నీవు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేకూరి యేసు క్రీస్తు నామములో నా స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తున్నాను తండ్రి.
కూర్చుందామండి. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. వెళ్ళే ముందు సాల్మన్ గారు ప్రత్యేక పాట పాడిన మీదట దేవుని వాక్యంలోకి వెళ్దాం. ముందు జరుపుకుని ముస్లింగా ఇంకా ఎక్కించుకుంటున్నారు. చాలా స్థలం ఉంది. సెలవు ప్రత్యేకమైన పాట వినిన మీదట మనకి దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. నీ కృపలోని నన్ను నిలుపుమయా, నీ ఎనలేని ప్రేమను చూపుమయా. నీ కృపలోని నన్ను నిలుపుమయా, నీ ఎనలేని ప్రేమను చూపుమయా. నా తోడేడనివయ్యా నా యేసయ్యా, నా ఊపిరైను ఉన్నావు నా యేసయ్యా. నా తోడేడనివయ్యా నా యేసయ్యా, నా ఊపిరైను ఉన్నావు నా యేసయ్యా. నీ కృపలోని నన్ను నిలుపుమయా, నీ ఎనలేని ప్రేమను చూపుమయా. వేదనలో శోధనలో ఇరుకులలో ఇబ్బందులలో దీనునిగా ఓదార్పుకై వేచాను నీ రక్షకై. ఒకసారి నన్ను చేరి బలపరచుమా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా. ఒకసారి నన్ను చేరి బలపరచుమా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా. నాకున్న ధైర్యము నీవయ్యా నా యేసయ్యా, నువ్వు లేచి క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. నాకున్న ధైర్యము నీవయ్యా నా యేసయ్యా, నువ్వు లేచి క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. నీ కృపలోని నన్ను నిలుపుమయా, నీ ఎనలేని ప్రేమ చూపుమయా. బాధలలో భారములో నిందలు నిర్బంధములో ఒంటరిగా నీ చేరువై తోడను నా దైవమా. కడదాకా చెట చేరి నడిపించుమా, నీ జాలి ఊయలలో నానించుమా.
నాకున్న దైవం నీవయ్యా నా యేసయ్యా నువ్వు లేకైనా నేను వేయలేనయ్యా నాకున్న దైవం నీవయ్యా నా యేసయ్యా నువ్వు లేకైనా నేను వేయలేనయ్యా నీ కృపలో నన్ను నిలుపుమయ్యా నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా నీ కృపలో నన్ను నిలుపుమయ్యా నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వచనాలను మనందరము కలిసి నెమ్మదిగా చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుని ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినవి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ఇప్పటి వరకు మరి నిన్ను ఆరాధిస్తూ వచ్చాం, ఆయా రీతులుగా నిన్ను స్తుతిస్తూ వచ్చాం. నీ లేఖనాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే నీ వాక్యమే మమ్మలను బలపరిచేది, నీ వాక్యమే మమ్మలను బాగు చేసేది, నీ వాక్యమే మాకు భద్రతనిచ్చేది, నీ వాక్యమే మమ్మలను బ్రతికింప చేసేది, నీ వాక్యమే మా బాధలను తొలగించేది. అందుకు నీ వాక్యం ఎందుకు వస్తున్నాము. అయ్యా, మాతో మీరు మాట్లాడండి. నీ పక్షాన నిలబడుతున్నా నీ బానిసనైన నన్ను జ్ఞాపకం చేసుకుని కేవలం నీ నోటి బోరధ్వనిగా వాడుకుని ఈ మధ్యాహ్నం నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జనవరి 30వ తారీఖున ఉగ్రవాదుల బందీ గృహంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాల్ని విడుదల చేశారు. ఇశ్రాయేలీయులు ఆ యవనస్తురాల్ని హెలికాప్టర్లో తీసుకుని వెళ్తూ ఆమె చేతికి ఒక స్లేట్ ఇచ్చారు, ఒక పలక ఇచ్చారు. రైట్ సంథింగ్ అంటే సహజంగా బందీ గృహం నుంచి విడుదల పొందిన ప్రతి ఒక్కరికి వారిని హెలికాప్టర్లో తీసుకెళ్తున్నప్పుడు స్లేట్ ఇస్తారు. వారి బందీ గృహంలో నివసించినంత కాలం వారి అనుకున్న ఏదైనా 1-2 మాటల్లో వాల్యుబుల్ వర్డ్స్ రాయాలి. ఈ యవనస్తురాలు కూడా ఇచ్చారు. ఈమె వయసు 20 సంవత్సరాలు. అగమ్ గోచర్, ఆమె పేరు అగమ్ గోచర్. ఈ స్లేట్ ఇస్తే ఆ స్లేట్ మీద ఆమె రాసిన మాట ఏంటో తెలుసండి. I choose the path of faith, and in the path of faith I return. వాళ్ళు చెప్తున్నారు,
I choose the path of faith, and in the path of faith I return. నేను దైవిక మార్గంలో నడవటానికి ఎన్నుకున్నాను, తీర్మానించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను. ఆ దైవిక మార్గమే, లేకపోతే ఆ దైవ విశ్వాసమే నన్ను మరలా వెనక్కి తీసుకొచ్చింది. నేను ఈరోజు వెనక్కి తిరిగి వచ్చానంటే ఇట్స్ నాట్ బై మై మైండ్, నా బలాన్ని బట్టు, నా జ్ఞానాన్ని బట్టు, విజ్ఞతను బట్టు, లేకపోతే ఉగ్రవాదులు నా మీద చూపిన జాలిని బట్టు కాదు. ఆ చెప్పిన మాటలు ఏంటంటే ఐ చూస్ ద పాత్ ఆఫ్ ఫెయిత్, అండ్ ఇన్ ద పాత్ ఆఫ్ ఫెయిత్ ఐ రిటర్న్. దేవుని కొరకు బ్రతకటం నేర్చుకున్నాను, దేవుని కొరకు బ్రతకటానికి తీర్మానించుకున్నాను. ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా ప్రభు కొరకు బ్రతకటం నేర్చుకున్నాను. ఆ విశ్వాసమే నన్ను వెనక్కి తీసుకొచ్చింది. పిల్లరా, ఈ మధ్యాహ్నం ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, వాస్తవానికి నేను నిన్న దినమంతా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో నేను అందరికీ అన్నీ అయి ఉన్నాను అంటాడు పౌలు గారు. నేను అందరికీ ఆ మాట చెప్పాలని ఆశపడ్డాను. తెల్లవారుజామున ఈ యవనస్తురాల యొక్క సాక్ష్యాన్ని వింటున్నప్పుడు నాలో కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది. అందుకని మీతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా భయంకర పరిస్థితుల్లో ఆమె ఛాలెంజ్ ఏంటో తెలుసా? నేను దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు కుదూష్ అనే మాంసాహారం ఉంటుంది. ఎవరికి? ఇశ్రాయేలు. కుదూష్ అంటే ప్రత్యేకంగా ప్రతిష్ఠించి, మనం అంటామే, మనం బజార్లో చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు అలా చేశారా లేదంటామే, అలా ఇశ్రాయేలు కుదూష్ అంటారు దాన్ని. ఆ కుదూష్ చేయబడిన మాంసాహారాన్ని మాత్రమే తినేది. అయితే బందీ గృహంలోకి వచ్చిన తర్వాత ఆహారం దొరకటమే కష్టమైతే వాళ్ళు బందీ గృహంలో ఉన్న ఉగ్రవాదులు మాంసాహారాన్ని ఇస్తుంటే ఆమె వద్దని తిరస్కరించింది. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ కుదూష్, ఇది కుదూష్ కాదు. ఇంకొకసారి ఏమంటే సబ్బాత్ వచ్చింది. సబ్బాత్ రోజు ఈ ఉగ్రవాదులు ఈమెను వంట చేయమని అడిగారట. నో అని చెప్పిందని కొట్టారు. మళ్ళా సబ్బాత్ వచ్చిందంట, వంట చేయమని అడిగారట. నో అని చెప్పిందని కొట్టారు అమ్మాయిని. 20 సంవత్సరాల యవనస్తురాలు సైనికురాలు. అసలు ఇంకా మీకు చెప్పాలంటే ఒక మాట చెప్పి నేను వాక్యం పెడతాను. గాజా, ఎవరి ఇశ్రాయేలు చివరి భాగంలో ఉంది గాజాకు దగ్గరలో. ఆ రాత్రి అక్టోబర్ 7వ తారీఖు రాత్రి ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు. ఆ బోర్డర్లో సైనికులు ఉంటే పురుషుల సైనికులు అందరినీ చంపేశారు. స్త్రీల సైనికులు ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేల్ రూల్ ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా దే షుడ్ వర్క్ ఇన్ ద ఆర్మీ ఫర్ 3 years, ఎవరైనా. సో అలాంటి పరిస్థితుల్లో ఈమె ఆర్మీలో ట్రైనింగ్ అయ్యి ఆ బోర్డులో ఉంటే ఆ రాత్రి ఎంటర్ అయ్యి పురుషులు సైనికులను అందరినీ చంపేశారు. స్త్రీల సైనికులను కూడా చంపడానికి తరుగుతుంటే పరిగెడుతూ ఉన్నారు. ఆ పరిగెడుతూ ఫోన్ చేసిన వాళ్ళకి, డాడీ ఉగ్రవాదులు వచ్చేసారు గాజాలో నుండి, ఆల్రెడీ పురుషుల సైనికుల్ని చంపేశారు, ఇదిగో స్త్రీల సైనికులు చంపడానికి మమ్మల్ని తరుముకుంటున్నారు. డాడీ నేను పరిగెడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు లివ్ బై ఇన్ ఫైట్, ఐ డోంట్ వాంట్ టు లివ్ మై ఫైట్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని ఫోన్ చేస్తూ ఆ ఫోన్ కట్ చేసేసింది. అయితే ప్రియులారా, తాను మరి గాజాలోకి, ఆ టనల్స్లోకి, భయంకర పరిస్థితులకు వెళ్ళినా కూడా షీ లివ్డ్ ఫర్ ఏ కాజ్. ఈరోజు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, ఎంతమందిని క్రీస్తు కొరకు మనం కొట్టుకున్నాం. ప్రభు ద్వారా బెనిఫిట్ పొందని వారు ఎవరు లేదు, ఉన్నారంటారా? ఈరోజు నీవు నేను ప్రభు సన్నిధిలో కూర్చున్నామంటే ప్రభు ద్వారా కలిగిన మేలును బట్టి ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే లోకస్తుల వలె ఏ ఆచారాలను, ఏ తాగి తందనాలు ఆడుతూ ఏమిటి మన పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ టుడే వి ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేనిని బట్టి ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్, ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. ప్రభు మన పక్షాలో చేసిన కార్యాన్ని బట్టి, ఆయన మనం వెతుకుతూ వచ్చిన స్థితిని బట్టి ఈరోజు ఈ స్థాయి కలిగి ఉన్నాం. అందుకని తెల్లవారుజామున సాక్షి విన్నాక ఐ చేంజ్ మనీ,
ప్రాబ్లం. నేను ఒకసారి ప్రొఫెసర్లో ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే ఆ యవనస్తురాలు ఆ టనల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పవిత్రమైన పుస్తకం, దాన్ని షిద్దూర్ అంటారు. ఎస్, షిద్దూర్ అనే పుస్తకం ఉంటుంది. ప్రతి ఇశ్రాయేలీయుడి దగ్గర ఉంటుంది షిద్దూర్ అనే పుస్తకం. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, కనబడుతుంది. దాని గురించి షిద్దూర్ అనే పుస్తకం కొరకు తపన పడిందంట. అయ్యో, ఎందుకంటే ప్రతి ఇశ్రాయేలు ప్రార్థన చేసేటప్పుడు ఈ షిద్దూర్ అనే పుస్తకాన్ని తీసి అందులో ఉన్న ప్రార్థన చదివి ప్రార్థన చేస్తారు. సో అందుకని ఆ టనల్స్ లో ఉన్న ఈమె ప్రార్థన చేసుకోవడానికి ఆ బుక్ లేదు. ఒక సైనికుడు వచ్చాక ఆమెను, సైనికుడు కాదు, ఉగ్రవాదుడు వచ్చాక ఆమెను కాలుతూ హబామని తగ్గాడు. తగ్గిదంట, ఓ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి, కావాలంటే ఎన్ని తండ్రులైనా తింటాను, షిద్దూర్ బుక్ నాకు తెచ్చిస్తానని. షిద్దూర్ బుక్ నాకు అలా ఎగిరిచ్చు తల్లిదండ్రులు నన్ను అడిగారు ధైర్యం అని. ఏమండి, ఒక రోజుల తర్వాత అదే సైనికుడు మళ్ళీ ఆ పుస్తకాన్ని అమ్మాయి అన్నట్టు, ఎక్కడికి పుస్తకం అంటే, మీ వాళ్ళు ఎవరో సంబడి యుద్ధ భూమిలో మరిచిపోయి వెళ్ళిపోయారు, ఈ బుక్ ఏంటని చూస్తే షిద్దూర్ అని చూసాను, మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు నాకు, అందుకనే పుస్తకం తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను. నేను ఎందుకు ఇవన్నీ చెప్తాను? I choose the path of faith. In the path of faith, I return. ఇదిగో నేను ఏ మార్గాన్నైతే, ఏ విశ్వాసాన్నైతే తీర్మానించుకున్నానో దాని కొరకు బ్రతికాను. ఆ విశ్వాసమే నన్ను మరలా విడిపించి నన్ను వెనక్కి తీసుకొచ్చాను. దేవుని పిల్లారా, పౌలు గారు మనం చదివిన లేఖన భాగంలో అదే రాస్తారు. ప్రభు కొరకు బ్రతకాలని. చూద్దాం, ఆ మాటలు చూద్దాం. ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమ చేత మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఏమని బలవంతం చేస్తుందంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఏమండి, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏమని తెలుసా? మా కొరకు మేము జీవించకూడదు. అందుకని ఈరోజు మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలో 4 మాటలు బైబిల్లో చూపిస్తాను. 4 మాటలు చూపిస్తారు. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో, హౌ టు లివ్. ఒక క్రైస్తవుడు బ్రతకవలసిన బ్రతుకేంటో 4 విషయాలు బైబిల్లో ఈ ఉదయకాల సమయంలో మీతో జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటలోనికి వెళ్దాం. అదే భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇంగ్లీష్ లో క్రీస్తులో ఉన్న ఎడల అని ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్ క్రీస్తు నందు ఉన్న ఎడల అంటాడు. నెంబర్ 1, మొదటి సత్యం చెప్తున్నాను పిల్లరా. ఏమండి, దేవుని వాక్యంలో లివ్ ఇన్ క్రైస్ట్. మొదటి సత్యం. ఎలా జీవించాలట చెప్పాలి. ఎలా జీవించాలట? లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో. ఇక్కడ క్రీస్తు నందు అన్న మాటని ఇంగ్లీష్ లో ఏమండి, క్రీస్తులో అన్న విధానం కనబడుతుంది. అందుకని ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలుగా మనం ఎలా జీవించాలి అంటే, లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? ఆ వచనాన్ని మనం కొంచెం పూర్తిగా చదివితే అర్థమవుతుంది. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అది క్రీస్తులో జీవించడం అంటే తెలుసా? జీవితంలో ఏం కనబడకూడదట? పాతవి కనబడకూడదు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అని నీ పాపాన్ని ఒప్పుకున్నావు, అయ్యా నా జీవితంలో అసూయ ఉంది, కక్ష ఉంది, విమత ఉంది, ఇదిగో నాలో అలవాట్లన్నీవి, వీటన్నిటిని నేను విడిచిపెడుతున్నాను, నా కొరకు నేను సిలువలో వేలాడి రక్తాన్ని కాల్చేవే, ఆ రక్తంతో నన్ను కడుగు, నన్ను నూతన పరచు, నా యందు నూతన హృదయం, నూతన మనసును స్థిరముగా పుట్టించు ప్రభు అని ఆనాడు ప్రభువుని అడిగినప్పుడు ప్రార్థన చేసేవే, ఏమని పశ్చాత్తాపడ్డవే, ఇంకా మళ్ళీ ఆ పాత లైఫ్లోకి మనం వెళ్ళకూడదు, ఆ పాత ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు, ఆ పాత మార్గం మనం చూడకూడదు. అది క్రీస్తులో జీవించడం. అంటే అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడనగా
వాడు నూతన సృష్టి. ఏమైనా పాతవి ఇలా చెప్తున్నాను. నువ్వు మరలా ఎప్పుడైనా పాత తలంపు నీ హృదయంలో చోటు చేస్తుందంటే నువ్వు క్రీస్తులో లేవు, నువ్వు క్రీస్తులో లేవు. క్రీస్తులో ఉంటే పాతవి గుర్తు రావు. ఎవ్రీ డే విల్ బి a new day for Christian who live in Christ. క్రీస్తులో జీవించే వారికి ప్రతిదినం ఏమవుతుందంట? దినదినం నూతన పరిచయం. ఎందుకు విలాప వాక్యాలు ఉంటుంది మాట చూద్దామా? విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలోకి రండి. అక్కడ చాలా క్లియర్గా ఇస్తాడు మాట. చదవండి 23వ వచనం. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అర్థమైందా? ఏంటంటే నూతనముగా అనుదినం ఏం పడుతుందట? ఎస్, every day God is filling us with a new mercies, with a new grace, with a new strength. క్రైస్తవుడు అనేవాడు, ప్రభు బిడ్డ అనేవాడు ప్రతిదినం ఎలా కనపడాలట? నూతనంగానే కనపడాలి. బట్టలు కాదు నూతనంగా కనపడాల్సింది, లేకపోతే నీ ఆభరణాలు కాదు నూతనంగా కనపడాల్సింది, నీ పై రూపం కాదు నూతనంగా కనపడాల్సింది. నూతనంగా కనపడాల్సింది ఏంటి? నీ అంతరంగ. ఏమండి, నేను ఇలా చెప్పేదా మీరేమనుకోండి? న్యూ ఇయర్కి న్యూ బట్టలు వేస్తారు కానీ న్యూ మనసుతో ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నారు. న్యూ ఇయర్ అంటే కొత్త బట్టలు. న్యూ ఇయర్ అంటే కొత్త బట్టలు అంటావు కానీ నీ న్యూ ఇయర్ రోజు అయ్యో గత సంవత్సరం అంతా నా మనసు పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా ఆలోచన పాడైపోయింది, అనవసరంగా నేను దేవుల్లో చాలిపోయాను. ఐ షుడ్ రెన్యూ మై సెల్ఫ్. నన్ను నేను మళ్ళా పునరుద్ధరించుకోవాలి, నూతనపరుచుకోవాలన్నా తీర్మానం ఎప్పుడన్నా వస్తాం న్యూ ఇయర్లో. అది అంటాడు లివ్ ఇన్ క్రైస్ట్. క్రైస్తవుడు ఎలా జీవిస్తాడట? క్రీస్తులో జీవిస్తాడు. క్రీస్తులో జీవితంలోకి విడిచిపెట్టిన పాత జీవితం, విడిచిపెట్టిన పాత అలవాట్లు, విడిచిపెట్టిన పాతవి మళ్ళా బ్రతుకులోకి రావడానికి ప్రతిరోజు నూతన నడక. న్యూవా. ఇది మొదటి సత్యం. క్రైస్తవుడు ఎలా జీవించాలి అంటే లివ్ ఇన్ క్రైస్ట్. మీకు అర్థం అవడానికి అయితే 2 ఎగ్జాంపుల్స్ చెప్పేదా? ఏమండి, మొర్దెకై దగ్గర మొర్దెకై ఎక్కడికి వచ్చి ఇప్పుడు ప్రభు ఏమండి రాజ్యం మారింది. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినాక హామాను ఏం చేయమన్నారు? నమస్కారం చేయమన్నారు. అందరూ నమస్కారం చేస్తున్నారు. కానీ ఏమంటాడు మొర్దెకై? నేను యూదుని కనుక ఈ పని శివరికాసంలో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం బ్రతకాల్సిన విధానం ఏంటంటే క్రీస్తులో బ్రతకాలి. క్రీస్తులో బ్రతికేవాడు జీవితాన్ని దినదినం నూతనం చేసుకుంటాడు. పాత స్థితికి స్థానం ఇవ్వదు. నెంబర్ 2 రెండవ తీసుకొస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు ఏమండి మీకు రెండవ సత్యం చెప్తున్నాను. లివ్ లైక్ క్రైస్ట్. లివ్ లైక్ క్రైస్ట్. ఎలా జీవించాలి అంటే రెండవ సత్యం. ఒకటేమో లివ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవించాలి. రెండవది లివ్ లైక్ క్రైస్ట్. ప్రభు అంటాడు నేను మీకు మాదిరి ఉంచి. మీరేం చేయాలో నేను మాదిరి ఉంచి వెళ్ళాను. ఒక మాట యోహాను సువార్తలో కూడా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని. సో రెండవ సత్యం, యాజ్ ఎ క్రిస్టియన్ నీ జీవితం ఎలా ఉండాలయ్యా, నువ్వు ఎలా జీవించాలి అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. నేను మీకు మాదిరి చేయలేను, మీరు అలాగే జీవించాలి. అందుకని ఇలా చెప్తున్నాను. రెండవ సత్యం లివ్ లైక్ క్రైస్ట్.
క్రీస్తులాగా, క్రీస్తు వలె బ్రతకటం, జీవించటం నేర్చుకోవాలి. ప్రభు ఎలా జీవించాడో నేను ఇలా అడుగుతాను ఈరోజు. నువ్వు రక్షించబడి 20 సంవత్సరాలు అవ్వచ్చు, నువ్వు రక్షించబడి 10 సంవత్సరాలు అవ్వచ్చు, నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలు అవ్వచ్చు. నీ లైఫ్ క్రీస్తు వలె మోడల్ లైఫ్ గా ఉందా ఫ్యూచర్ క్రిస్టియానిటీకి? లేకపోతే నేను ఇలా అంటాను, నీ లైఫ్ మన క్రైస్తవ కుటుంబం అనుకుందాం. యాజ్ ఎ క్రిస్టియన్ పేరెంట్స్, క్రైస్తవ పేరెంట్స్ గా నీ పిల్లలకి నీ జీవితాలు మాదిరికరంగా ఉన్నాయా? ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, లివ్ లైక్ క్రైస్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాపట్ల వెళ్ళాను. తిరిగి వస్తున్నప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్లో వస్తున్నాను. కృష్ణా ఎక్స్ప్రెస్లో వస్తుంటే మా ఎదురుగా కొంతమంది యవనస్తులు మగపిల్లలుగా రాలేదు. చాలా అల్లరిగా జాగ్రత్తగా రకరకాల జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం ప్రక్కటి వాళ్ళకి కూడా కొంచెం అభ్యంతరంగానే ఉన్నాయి. నేను మనసులో ప్రార్థిస్తున్నాను, ప్రభా దిగలోపల ఒక మాట మీ పిల్లలకి చెప్పాలి ప్రభా, ప్లీజ్ గివ్ మీ సమ్ టైం అని. సరే, నేను కూర్చున్నది 5 రిజర్వేషన్ సీట్లు. ఆ సీట్లో వచ్చి మమ్మల్ని లేపేస్తే కరెక్ట్గా ఆ ఆడపిల్లలు ఎదురుగా ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది. నేను ఇలా కూర్చున్నాను. అందులోకి నేను బాపట్లో ఎక్కితే చీరాల్లో ఒక అబ్బాయి ఎక్కాడు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళ మాటలకు హద్దులు లేవు, మాట్లాడుతూ ఉన్నాను. ఆ అబ్బాయి ఒంగోలు వచ్చిన తర్వాత దిగేసినాక నేను మనసులో అనుకున్నాను, ఇట్స్ టైం ఫర్ మీ అన్న. ఇట్స్ టైం ఫర్ మీ, ఇది మాట్లాడుతున్నాను. సరే, మెల్లిగా పాపా మీరు ఎవరు అన్నాడు. మీరందరూ పది జాలీగా, పది సంతోషంగా, నిజంగా లైఫ్ ఇలా ఉండాలి అని కొంచెం వాళ్ళ ఎంటర్ అవ్వాలిగా, ఇంత ఎంజాయింగ్గా ఉండాలి అని మాట్లాడుతూ, మీరు ఎవరో తెలుసుకోవచ్చు అంటే, అంకుల్ మేమందరం విప్రో కంపెనీలో హైదరాబాద్లో పనిచేస్తున్నాము, మేము అందరం తిరుపతికి వెళ్తున్నాము తమిళకి అంకుల్ అని చెప్పాను. అప్పుడు నేను కొంచెం చనువు తీసుకోవడానికి, ఎట్లా ఎవరు ఖర్చుతో వాళ్ళు వెళ్తున్నారా, లేకపోతే ఎవరన్నా మీరు అందరూ కలిసి ఒకటిగా వేస్తున్నారా, కొంచెం సంభాషణ పెంచుకోవడానికి వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడానికి మాట్లాడుతూ వచ్చాను. ఇన్వాల్వ్ అయిన తర్వాత అసలు మీరెవరో చెప్పండి అంకుల్ అనుకుంటామా. అమ్మాయి పేరు విజయశ్రీ. మీరెవరు చెప్పండి అంకుల్. అప్పుడు నేను చెప్పాను, నేను పాస్టర్ గారిని, సో మీలాగా నేను మాట్లాడలేను, ఏదో ఒకటి వాళ్ళు నా లాగ్లో కావాలంటే సంథింగ్ కాన్వర్సేషన్ అని మాట్లాడుతుంటే, అమ్మాయి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అంకుల్ మీరు ఏం బోధిస్తారు మీ చర్చిలో అని. ఐ ప్రీచ్ అబౌట్ జీసస్ అన్నా. ఎందుకంటే నాకు యేసు అనే పేరు చెప్తాను చాలా ఇష్టం. ఐ ప్రీచ్, నాకు తెలుసు అంకుల్ మీరు జీసస్ గురించి చెప్తారని. నేను కూడా వెళ్తా ఉంటాను అప్పుడప్పుడు చర్చికి మా ఫ్రెండ్స్తో కలిసి. అయితే జీససే దేవుడు అని చెప్తారా, అందరూ దేవుడు కాదని చెప్తారా అందరూ. నేను అన్నాను, అంతమంది నుండి వస్తారు నాన్న దేవుళ్ళు, యేసుప్రభువే దేవుడు అని చెప్తారు అంకుల్. అందుకే నా క్రిస్టియానిటీ అంటే నచ్చదు అంకుల్ అంకుల్. ఎందుకంటే గాడ్ ఈజ్ వన్ అంకుల్, దేవుడు ఒక్కడే. కానీ మీకేం యేసు రూపంలో దేవుడు, వాళ్ళకేం అల్లా రూపంలో దేవుడు, మాకేం శివుడు రూపంలో దేవుడు అని చెప్తూ వచ్చాను. నాన్న నీ తల్లిదండ్రులు ఒకలా ఇతరనండి, నేను కన్నా నాన్న ఒకడా ఇతరనండి. ఇక లోపల డీప్గా కొంచెం సీరియస్గా తీసుకెళ్ళి మాట్లాడుతూ ఎలాగో ప్రభు కృపకి స్వార్థ చెప్పారు. అంకుల్ మాటలకి మారిపోతాను అనిపిస్తున్నాను, నా మాటలకు మారాలి, నేను యేసు ప్రభు దేవుడు అని నేను చెప్తే అనుకుంటాను, నేను నమ్మమని నేను చెప్పండి. లాస్ట్కి నేను ఒకటే కంక్లూజన్ చేశాను. ఏం కంక్లూజన్ చేశానంటే, ముగ్గురు అన్నా ఒకరే దేవుడు అన్నావు కదా, 3 రూపాయలుగా ఆరాధిస్తున్నారు అన్నావు కదా, ఈ 3 రూపాయలకి ఒకే రూపం ఉంటుందా అని మాట్లాడుతూ వచ్చి, ఇప్పుడు కవల పిల్లలు పుట్టారు, కవల పిల్లలు ఎక్కడో చోట డిఫరెన్స్ ఉంటుందా ఉండదా ఆలోచించు, ముగ్గురు ఒకటే ఎట్లా అవుతారు అని వెళ్ళి మాట్లాడుతూ, నో ద క్యారెక్టర్ ఆఫ్ శివుడు, నో ద క్యారెక్టర్ ఆఫ్ అల్లా, నో ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, చూస్ విచ్ ఈస్ బెస్ట్ అని. ఈ 3 క్యారెక్టర్లో ఏది బెస్ట్ దాన్ని నువ్వు చూస్ చేసుకుంటే, లాస్ట్ అమ్మాయి అంకుల్ నీ క్రిస్టియన్ అంకుల్, ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయికి వచ్చింది, నీ క్రిస్టియన్ అంకుల్ అమ్మాయి, ఆ అమ్మాయి మాతో వస్తుంది కానీ పండు మీదకి రాదు అంకుల్,
sometimes she is role model for us అంటారు. ఏమండి? sometimes she is role model for us అంటుంది. అమ్మాయి మాతో అన్ని చోట్లకి వస్తుంది కానీ తన హద్దులు మాత్రం నేరదనుకో. షీ లివ్స్ ఫర్ క్రైస్ట్ అని చెప్పింది. నేను ఆ మాట విని చాలా సంతోషించి ఆ తర్వాత ఆ బిడ్డని పరిచయం చేసుకున్న పిల్లలందరితో కొంచెం సంభాషించి అని చెప్పింది. ఎందుకు ఈ సంభాషణ? సమ్ టైమ్స్ షీఈస్ రోల్ మోడల్ ఫర్ అస్. ఒక యవనస్తురా అమ్మాయి పేరు ఆశ. ఆ అమ్మాయి కాకినాడ. అమ్మాయికి రేపు జూన్లో మ్యారేజ్ అనుకుని నాకు ప్రార్థన అడిగింది. అయితే ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే సమ్ టైమ్స్ షీఈస్ రోల్ మోడల్ ఫర్ అస్. నేను అంటాను మన గురించి ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారు అదే ప్రభు అంటున్నాను, లివ్ లైక్ క్రైస్ట్. నేను మాదిరి ఇచ్చేదాన్ని ఆ మాదిరి మీరు కూడా అనుసరించాలి. సో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆ ఇశ్రాయేల్ దేశంలో ఆమె సాక్ష్యం విన్నాక నా హృదయంలో తెలియదు. లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించడం నేర్చుకోవాలి, క్రీస్తు లాగా జీవించడం నేర్చుకోవాలి. మూడో విషయం చెప్తాను మనం ఎలా బ్రతకాలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరికే. ఎవరి కొరకు జీవించాలంట? బాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నాను. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. అర్థమైందండి? నెంబర్ 3, లివ్ ఫర్ క్రైస్ట్. ఒకటేమో లివ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవించు. రెండవదేమో లివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె లేదా క్రీస్తు లాగా జీవించు. మూడవది ఏంటంటాడు? క్రీస్తు కొరకు జీవించు. ఎవరి కొరకు? అందుకని అక్కడ చాలా వివరణ ఇచ్చాడు. ఇదిగో నీ కొరకు మృతి నొంది తిరిగి లేచిన ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? నీ కొరకు మృతి చెందినవాడు. ఆయన మరణానికి కారణం ఏంటో అంటే యు ఆర్ ద కాజ్ ఫర్ హిస్ డెత్. యు ఆర్ ద కాజ్ ఫర్ హిస్ డెత్. ఆయన మరణానికి కారణం ఏంటంటే నీవే. నీ జన్మ కర్మ పాపాలను బట్టి ఆయన శిలువలో వేలాడి మరణించాల్సి వచ్చింది. నీ కొరకు ఆయనలో ఏమీ లేదు. అందుకని బైబిల్ అంటే ఆయన అవమానములను నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి పాపాత్ముల తిరస్కారానికి ఓర్చి ఏమిటి అన్యాయపు తీర్పులకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. బాధింపబడిన ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. దేని కొరకే అంటే నీ కొరకే. అందుకని యెషయా అంటాడు మన అతిక్రమ క్రియల కొరకు, మన దోషముల కొరకు, మన సమాధానార్థమై, మన స్వస్థత కొరకు he died for us. ఈరోజు నీకు సమాధానం ఉందంటే, ఈరోజు నీకు సంతోషం ఉందంటే, ఈరోజు నువ్వు పాపం నుండి విమోచించబడ్డావంటే, ఈరోజు పరిశుద్ధులతో నీకు పారిభాగస్తుడు అయ్యావంటే, ఈరోజు నిత్య జీవ వారసత్వము ఏమండి నాకు తప్ప ఖచ్చితం అన్న డెఫినెట్లీ నీకు కలిగిందంటే నీ కొరకు ప్రాణం పెట్టినా యేసుక్రీస్తు. అందుకని అంటాడు జీవించు వారు మీదట ఆయన కొరకు లైఫ్ ఏమండి జీవితంలో కొంత భాగమన్నా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతారు. నాకు పౌలు గారి జీవితం చాలా ఇష్టం. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు కొరకు జీవించడానికి నాకు కలిగి ఉన్నదంతా నేను నష్టంగా ఎంతగానో ప్రభు కొరకు జీవించడానికి ఇది నాకు పెద్ద ఆధిక్యత, ఇంతకంటే గొప్ప ఆధిక్యత నాకు లేదు. ఐ షుడ్ లివ్. అందుకని అంటాడు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలి కదా? ఎప్పుడన్నా జీవిస్తున్నావు క్రీస్తు కొరకు? ఎప్పుడన్నా ఒక ఇద్దరన్నా తిన్నావా? నీ పక్కన కొరకు ఎవరైనా వాయిస్ కవరేజ్ అవుతుంది కదా. సో ఉదయకాలంలో రోజుల దగ్గరికి వచ్చి నీ క్రీస్తు కొరకు బ్రతకాల్సిన రోజులు దగ్గరికి వచ్చేస్తాయి.
చాలా దగ్గరికి వచ్చింది. గవర్నమెంట్ చాలా స్లో పాయిజన్గా పనిచేస్తుంది. స్టార్ట్ చేశాడు మోడీ గారు, ఆదివారం తీసేస్తామని. ఏ దినం తీసేస్తే మనకి మనం ఆరాధించేది మాత్రం వదిలిపెట్టాం. శుక్రవారం సరిస్తే శుక్రవారం పెట్టుకున్నాం చర్చి. ఎవరు తక్కువ ఉంటుంది? ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ అంతా చర్చ జరిగేది ఫ్రైడే, ఎందుకంటే ఫ్రైడే వాళ్ళకి హాలిడే. సో ఉదయకాల లెట్స్ లివ్ ఫర్ క్రైస్ట్. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడండి. నీ పాపం అంతా అన్ని మీద వేసుకున్నాడండి. అది గ్రేట్ పర్సనాలిటీ. పాపం నీది, శిక్ష నీది, కానీ పాపం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఏమండి, ఆ పాపంలో బట్టి అవమానం అంతా ఎవరు పొందారు? ఆయన పొందారు. ఆ పాపంలో బట్టి సిలువ ఎవరు వేశారు? ఆయన వేశారు. అంటే మీకు అర్థమవుతుందా? ఫ్రమ్ ద బర్త్, ప్రభు యొక్క పుట్టుక దినం నుండి మరణం వరకు చూస్తే మన కొరకే కానీ వేరే దాని కొరకు. అందుకని కదా ఆయన పుట్టుక గురించి చేసేయమంటాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఫర్ us అందుకని అంటాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక మీ కొరకు మృతి నొందిన యేసుక్రీస్తు కొరకు మనం జీవించాలి. యేసుక్రీస్తు కొరకు జీవిద్దామండి. పౌలు గారు ఎంత గ్రేట్గా చెప్తాడు తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో రండి. పౌలు గారు ఎంత గ్రేట్గా చెప్తాడంటే 6వ అధ్యాయం 14 వచ్చిన చెప్పండి, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును వండర్ఫుల్. ఏమంటాడు? I boast myself in the cross of God, cross of Christ. నేను ఏదైనా నా జీవితంలో అతిశయించాల్సి వస్తే నా జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించట్లా, నాకు కలిగిన పేరు ప్రఖ్యాతులు బట్టి అతిశయించట్లా, నన్ను వెంబడిస్తున్న శిష్యుల సంఖ్యను బట్టి నేను అతిశయించట్లా, నేను కడుతున్న సంఘాల బట్టి నేను అతిశయించట్లా, ఖండాలకు దేశాలకి దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్న స్థితిని బట్టి అతిశయించట్లా. నేను దేని బట్టి అతిశయిస్తున్నాను తెలుసా? యేసయ్య సిలువను బట్టి. కింద ఇంకొక వచ్చిన 17 వచ్చిన చదువు. నేను యేసు యొక్క ముద్రలు ఏమంటే ఎప్పుడైనా ధరించారు మీరు? యేసు ముద్రలు ఇదిగో వేసుకొని బ్రతికితే నాకు ఇలా అయిందండి నా శరీరం చెప్పగలవా? ఎక్కడ ఉందో నీ సాక్ష్యం జీవితం. వేసుకొని బ్రతికితే నేను డిప్రమోషన్ అయ్యానండి, ఎక్కడ ఉందో ఆ సాక్ష్యం అండి. వేసుకొని బ్రతికితే నాకు ఇంక్రిమెంట్ రాలేదండి, ఎక్కడ ఉందో ఆ సాక్ష్యం. సో ఒక విశ్వాసగా క్రైస్తవుడిగా మన జీవితం ఎలా జీవించాలంటే 3 విషయాలు. ఒకటి లివ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవించు. 2 లివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె జీవించు. 3 లివ్ ఫర్ క్రైస్ట్. ఇంకొక మాట చూపిస్తూ నేను క్లోజ్ చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చింది చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయం 17 వచ్చింది చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును కాగా మనము సదాకాలము. ఏమండి? నెంబర్ 4 లివ్ విత్ క్రైస్ట్. లివ్ సదాకాలము ప్రభుతో కూడా జీవించాలి. లివ్ విత్ క్రైస్ట్. నేను ఈరోజు ఈ మాటతో నేను ముగించబోతున్నాను. తమ్ముడు చెల్లి అన్నాక రేపు యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఈ స్థితి నీకుందా? ప్రభుతో లివ్ విత్ క్రైస్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రభుతో జీవించే ఆధిక్యత నీకు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్తావు. నువ్వు ఎక్కడుంటావు తెలుసా? మండుచున్నా అగ్ని గంధకులో ఉంటావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండు కొరుకుతాయి. అందుకనే ఈ మధ్యాహ్న కాలం ఆలోచించాల్సింది, నేను యేసుతో జీవించగలిగే
భక్తి నాలో ఉందా? ప్రార్థనా జీవితం నాలో ఉందా? ఆత్మీయత నాలో ఉందా? సదాకాలం అందుకనంటాడు, ఆ మీదట నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోనికి మేఘముల మీద కనుకోబడదు. అప్పుడు సదాకాలం ప్రభుతో నివాసం. నేను అంటాను, నీకు ఆ నిరీక్షణ నీకుందా? ఈ రాత్రి ప్రభు ఎవరితో జీవిస్తావు? సో క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి అంటే, లేవు క్రీస్తుతో. దీనికి నేను 3 అనుభవాలు చెప్తాను. క్రీస్తుతో నువ్వు ప్రభుతో కూడా ఆ నిత్యతాక్షుడు, ఆ మధ్యాకాశుడు ప్రభుతో కూడా పెండ్లి విందులు ఉండాలంటే 3 పనులు మనలో ఉండాలి. ఒకటి, క్రీస్తులో నిలిచిన వారిని. అందుకనంటే ఎక్కడే రాస్తుంది, ఆ మీదట నిలిచి ఉండు. మనం ఎక్కడ నిలిచి? ఆ ముందు మాట్లాడతారు, ప్రభు నందు నిలిచున్న వారు మొదట లేపబడతారు. ఎక్కడ నిలిచున్నవాడు? ప్రభు నందు. ఆ తర్వాత నిలిచిండు. ఎక్కడ నిలిచిండు? క్రీస్తునందు నిలిచిండు. మనం వారితో కూడా శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, వేదనైనా, కష్టమైన, నష్టమైన ఎవరైతే క్రీస్తులో నిలబడతారో నెంబర్ 1, వారు సదాకాలం ప్రభుతో ఉంటారు. నెంబర్ 2, రెండో మాట చూపిస్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఎవరంటే మనం ఎవరంటారు? చెప్పండి, మనం ఎవరంటారు? క్రీస్తు లేపడ్డారు లేదు? మీకు ఏం చెప్తే ఏం బలట్లేదు. నేను ఇలా అడిగేదా, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? అంత గట్టిగా చెప్తున్నారే, క్రీస్తు లేపడ్డానన్న మాట చెప్పలేకపోతున్నారు మీరు. క్రీస్తు లేపబడిన వారైతే నెంబర్ 2, రెండవ రూల్ ఏమండి? ప్రభుతో కూడా, ఇఫ్ యు వాంట్ టు లివ్ విత్ క్రైస్ట్, ప్రభుతో కూడా సదాకాలం నువ్వు జీవించాలంటే ఒకటేమో ఆయనలో నిలిచి ఉన్నవారు ఉండాలి. రెండోది ఏ వెతకాలంట? పైన ఎవరున్నారు? కుడిపార్శ్వంలో ఎవరున్నారంటే ప్రభు అయినా. మనం భూమి మీదే ఎత్తుతాం, పైన ఎత్తాం కదా. భూమి మీద ఏడ ఇంక్రిమెంట్స్ దొరుకుతాయా? ఎక్కడ ప్రమోషన్ దొరుకుతాయా? ఎక్కడ ఇళ్ల స్థలాలు దొరుకుతాయా? ఎక్కడ పొలాలు దొరుకుతాయా? ఎక్కడ మంచి ఇల్లు కన్స్ట్రక్షన్ దొరుకుతుందా? ఏ షాప్లో మోడల్ బాగుందా? ఏమండి, అన్నీ ఎత్తుతాం. పైన ఎప్పుడైనా వెతికేలా? అందుకని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ ఎవరున్నారట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎప్పుడైనా పైనున్న వాటిని వెతికారా? 3వది చదువుతున్నానా? అదే వచ్చింది, కంటిన్యూ. నాకు ఇంకొక ఆలోచన, లోకంలో ఏ ఫ్యాషన్ ఉన్నాయా అని వెతుకుతారు. నువ్వు ఎప్పుడన్నా పైన చూసి ప్రభావ నన్ను ఏ ఫ్యాషన్లో ఉండమంటావు అని చెప్పి ఎప్పుడన్నా కంటిన్యూ చేయాలి. 3వ విషయం ఏమండి, ఎప్పటికైనా మనిషి క్రీస్తు చేరాల్సింది. నిజం క్రీస్తు చేస్తుంది దాచబడింది. చదవండి. మన మాట వదిలేసి పైన ఉన్న వాటి మీదనే నెంబర్ 3 అక్కడికి వచ్చింది. మనసు ఎక్కడ ఉండాలట? క్రీస్తుతో. అందుకని మీ జీవనం క్రీస్తుతో పాటు దాచబడి ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరు సదాకాలం జీవించాలి. అయితే దానికి 3 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, క్రీస్తులో నిలబడిన వారు. మీకు అర్థమవుతుందా? మీరు కాపాడు అంటే కొంచెం వివరిస్తాను. క్రీస్తు జీవించడం, వినాయకుడు వస్తే వినాయక చవితి కాదు చేయాల్సింది, సంక్రాంతి వస్తే సంక్రాంతి కాదు చేయాల్సింది. ఇంకొక ఫ్యాషన్ ఇక్కడ నుంచి అందరం తెలిస్తే వాళ్ళ బంధువులు పరిగెత్తారు. మనం అక్కడ చేసుకుంటారు పండుగ. ఈ బంధువు ఎదుటి కూడా ఇది సపరేట్ వ్యక్తిగా కనబడాలి.
యు షుడ్ లివ్ విత్ క్రైస్ట్. అది ఏమంటే ఏమా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు పిలిచారండి, ఏమైనా పిలిస్తే మేము రాలేము, మేము ప్రభు పెట్టలేము, ఇలాంటి వాటిలో మేము పొందాలని చెప్పలేవా? అందుకే రేపు వేసుకోవడం ఎవరో నాకు తెలియదు. రేపు నువ్వు అప్పుడు అయ్యో పాస్టర్ గారు నేను ప్రతి నెల దక్షిణ భాగం ఇచ్చానయ్యా, అయ్యా దక్షిణ భాగం నేను పర్లోకానికి తీసుకెళ్ళాను. అర్థమవుతుందా? సో క్రీస్తులో నిలబడితే ఒక్కసారి క్రీస్తు కొరకు డెసిషన్ తీసుకున్నాక అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మన విశ్వాసం ఎట్లాంటి ఎండ్రకాయకి ఎవరో చెప్పాలి, ఎవరో పాస్టర్ గారు మమ్మల్ని ఎండ్రకాయలని చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఎండ్రకాయలు నడకైతే ఎండ్రకాయలే అనుమానం లేదు. ఎండ్రకాయ ఏం చేస్తారు చెప్పండి? నన్ను ఎండ్రకాయ ఏం చేస్తారు? నువ్వు ఎంత నేరు మెయిన్ పెట్టి అది సైడ్కి వెళ్తావు, నువ్వు ఎంత ఇంటి తిప్పైన పెట్టు అది సైడ్కి వెళ్తావు. ప్రయోగం చేయండి ఈసారి ఇప్పుడు ఎండ్రకాయలు చూసి. అందుకే అంటాడు ఎక్కడికి వెళ్ళాలంటే మనం క్రీస్తులో. రెండవ రూల్ ఏంటంట? చూపు పైన ఉండాలి. భూ సంబంధమైన వాటిని కాదు వెతకాల్సింది. భూ సంబంధమైన వాటిని నువ్వు ఎంత వెతికినా వాటిని విడిచిపెట్టాల్సిన రోజు నీకు. ఒక మంచి 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు, మంచి కారు ఒకటి తెచ్చుకున్నారు, ఆడినో ఏదో బెంజో ఏదో తెచ్చుకున్నారు, ఏమండి ఇంటి నిండా బీరువాలో బంగారం పెట్టుకున్నావు. నేను సావనుకుంటా. ఈ రోజు వచ్చినప్పుడు నీ ఇల్లు నిన్ను కాపాడలేదు, నీ బంగారం నిన్ను కాపాడలేదు, నీ కారు నిన్ను కాపాడలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కుడి పార్శ్వాన కూర్చున్నాక మన ప్రభు అయిన యేసు క్రీస్తుని వెతికితే ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను, ఇదిగో నా తండ్రి ఇంత అనేక నివాసములు, నేను స్థలం సిద్ధపరచ పెడుతున్నాను, నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకునేటాను. అండ్ ఇప్పుడు నువ్వు ఆలోచించు, పైన ప్రభువుని వెతికితేనే అక్కడ ఫ్లాట్ దొరికింది. ఏమండి భూమి మీద ఎన్ని ఫ్లాట్లు సంపాదించుకుంటే వదిలేలాల్సిందే ఉంటుందా? నువ్వు 10 ఫ్లాట్లు సంపాదించుకున్నా వదిలేలాల్సిందే. అప్పుడు వదిలేలాక నువ్వు ఎలా జీవిస్తా? పరలోకంలో ఫ్లాట్ లేకపోతే నువ్వు జీవించాల్సింది ఎక్కడ? నాకువే ఇంకేం నాకు ఇంకా నువ్వు అడ్జస్ట్మెంట్ ఇంకా అర్థమవుతుంది. అందుకని క్రీస్తుతో జీవించాలంటే ఏమంటే పైన వాటిని వెతకాలి. మూడవది మనస్సు ఎప్పుడుందంట? అంటే దైవ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. దైవ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడు భూ సంబంధమైన మనసే కాదు. భూ సంబంధమైన మనస్సు నుండి నువ్వు విడిపించబడ్డావు. ఈ భూ సంబంధమైన ఏమంటే జీవితం కొంతకాలమే, ఆ తర్వాత నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నీ మనస్సు దైవ సంబంధమైన మనస్సు. ఈ 3 రకాల జీవితాలతో అప్పుడు క్రీస్తుతో మనం జీవిస్తాం. 20 సంవత్సరాలు గమనిస్తున్నాం, తన లైఫ్ని ఎంత ఎంజాయ్ చేయలేదు. కానీ ఆ బందీ గృహం నుండి బయటకు వచ్చిన తర్వాత స్లేట్ మీద రాయడానికి అన్ని రాసినట్టుగా I choose the path of faith. In the path of faith, I return. I choose the path of faith. In the path of faith, I return. నేను దైవిక మార్గాన్ని ఎన్నుకున్నాను, విశ్వాసాన్ని ఎన్నుకున్నాను, నేను విశ్వాసంతో జీవించాలనుకున్నాను. ఐ లివ్. ఆ దైవిక విధానాన్ని నన్ను మరలా తిరిగి నా దేశంలోకి తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రభు ఇలాంటి వారితో చెప్తున్నాడు. ఎవరు 4 మాటలు గుర్తు చేసుకున్నాం? లివ్. ఎవరు క్రీస్తులో జీవిస్తారు, లివ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె జీవిస్తారా? లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవిస్తారు. లివ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో జీవించేవారు. ఇలాంటి వారి కొరకు ప్రభుత్వం. మరి ఈరోజు నేను ఇలా చెప్పేదా?
ఆకాశ వాకులు తెరిచి ఈ మధ్యాహ్నం మన మందిరం వైపే చూస్తూ మనందరం చూస్తుంటే ఈ 4 రకాల జీవితాలు ఎవరిలో ఉన్నాయంటారు? మోకరించుదాం, పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో. పరీక్షించుకుందాం పిల్లలు. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. పరీక్షించుకుందాం. నా బ్రతుకు ఎలా ఉంది? నేను ఎలా జీవిస్తున్నాను? ఆయనైతే నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయనైతే నా కొరకు తన మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయనైతే నా కొరకు తన కీర్తిని ఖ్యాతిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయనైతే నా కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నా కొరకు అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. నా కొరకు సిలువను సహించాడు. నా కొరకు పాపాత్మల తిరస్కారాన్ని వచ్చాడు. నా కొరకు నలుగగొట్టబడ్డాడు. నా కొరకు దెబ్బలు తిన్నాడు. నా కొరకు గాయాలు పొందాడు. నా పాపాన్ని భరించాడు, వహించాడు, సహించాడు. స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, విసర్జించబడ్డాడు, వ్యాధిని అనుభవించేవాడయ్యాడు, మనుషులు చూడనని వాడయ్యాడు. నా కొరికి అయితే ఈరోజు నీవు ప్రభు కొరకు జీవించే జీవితం ఏంటో ఆలోచిస్తావా? అది పౌలు గారు తిమోతి సంఘానికి వివరిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తుంది? లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించని బలవంతం చేస్తుంది. లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె జీవించని బలవంతం చేస్తుంది. లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించని బలవంతం చేస్తుంది. ఈ 3 జరిగితే లివ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో జీవించు అన్నాడు. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రియ తమ్ముడు చెల్లి అన్నాక వాట్ అబౌట్ us? మనం ఏం చెప్పగలం ప్రభుతో? ప్రభు వల్లలో చేయలేకపోతున్నాం. అయోగ్యమైన స్థితిలో కాక ప్రభువా, ఇవి నేను నిజంగానే నీలో క్రీస్తులోనే జీవిస్తున్నాను, క్రీస్తులాగే జీవిస్తున్నాను, క్రీస్తు కొరకే జీవిస్తున్నాను, క్రీస్తుతోనే జీవిస్తున్నానని ప్రభువు చెప్పగలవాన్ని వచ్చి పరీక్షించుకుందా. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ప్రభు శిలువలో వేలాడి నలగగొట్టబడిన ఆయన శరీరాన్ని చిందించిన ఆయన రక్తాన్ని సాదృష్టున్న ప్రభు బలలో మనం పొందుతున్నాం. పరీక్షించుకుని ఒక తీర్మానంతో 20 సంవత్సరాల యవ్వనస్తురాలు బంధకంలో ఉండి, టనల్స్లో ఉండి, భయంకర స్థితిలో ఉంది. అవంటున్న మాట, I choose the path of faith, and in the path of faith I return. నిజంగా విశ్వాసపు మార్గాన్ని ఎన్నుకుంటే విశ్వాసపు మార్గాన్ని నేను ఎక్కడి నుంచి విడిపించాడు, ఎక్కడికి తీసుకురావాలో తీసుకొస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచిస్తారా? తీర్మానించుకుంటారా? సమయంలో స్పష్టం గారు ముందుకు వస్తారు. ప్రభు వలన పంచుకులు మనకు సహాయం చేస్తారు. అలాగే రాజా ముందుకు వస్తారు. ప్రభు వలన పంచుకులో సహాయం చేస్తారు. దయచేసి మోకరించుదాం. ఎవరికి వాళ్ళు పరీక్షించుకున్నారు.